అందరికీ నమస్తే అండి. ప్రభుత్వం ఈ మధ్య ఒక వారం రోజుల కిందట ఒక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలో చేశారు. ఆ తర్వాత మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో బయట మీడియా వేదికగాను పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా తెగ ఊదరగొట్టారు. అదేంటంటే 15 నెలల్లో 4,71,574 ఉద్యోగాలు ఇచ్చాము అని. ఈ పోస్టర్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. ఈ ప్రమోషన్ 4,71,574 ఉద్యోగాలు ఇచ్చాము ఈ 15 నెలల్లో అని కూటమి ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటోంది. అందులో వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు 15,941 భర్తీ చేశాం. వివిధ ప్రభుత్వ విభాగాలు 9,093 భర్తీ చేశాం. పోలీసు శాఖలో 6,100 పోస్టులు భర్తీ చేశాం. వివిధ జాబ్ మేళాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా 92,149 భర్తీ చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 5,500. అలాగే ప్రైవేట్ రంగం పరిశ్రమలు, ఆధార శుద్ధి, పర్యాటకం, ఐటీ ప్రాజెక్టులు, ఎంఎస్ఎంఈలు, ఎన్ఆర్ఈ, నెట్ క్యాప్ ఎక్సెట్రా వీటి ద్వారా 3,48,891 మొత్తం కలిపి 4,77,674 ఉద్యోగాలని ఇక్కడ లెక్క చూపించారు. కానీ పైన డబ్బా కొట్టింది మాత్రం 4,71,574 అని చెప్పారు. సో ఇక్కడ మేబీ ఈ పోస్టర్ చూసిన వాళ్ళకి మీ అందరికీ డౌట్ రావచ్చు. అంటే నాకు మేబీ ఈ పోస్టర్ అందరూ చూశారు కదా ఇది ఈ లెక్క. సో నా వరకు నాకు మెగా డిఎస్సి వరకు కరెక్టే, టీచర్ పోస్టులు కరెక్టే, అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. అలాగే పోలీసు శాఖలో 6,100 పోస్టులు కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చారు కదా. 2022 నవంబర్ నెలలో ఆ నోటిఫికేషన్ ఇచ్చారు. 2022 నవంబర్లో కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది, కానీ ఆ తర్వాత దశలోకి వెళ్ళలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక తర్వాత దశలు కొంచెం ఆ కోర్టు కేసులు అవి ఇవి క్లియర్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ క్లియర్ చేశారు. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో పోస్టులు కూడా 9,093 అన్నారు. వీటిలో కూడా సగం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినయే వీళ్ళు సగం చేశారు. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 5,500 అండ్ వివిధ జాబ్ మేళాలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా 92,000 ఒప్పుకుందాం. కానీ ప్రైవేట్ రంగంలో 3,48,891 ఉద్యోగాలు మాత్రం డొల్ల, అబద్ధం, డాబు, సొల్లు అని నేను చెప్పగలను. ఎందుకంటే 4,71,574 ఉద్యోగాలు ఇవ్వడం అనేది లేదు. మేబీ నేను అనుకోవడం 1,20,000 వరకు ఇచ్చుంటారు అన్నీ కలిపి, ప్రభుత్వం, ప్రైవేటు, జాబ్ మేళాలు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పెదకూరపాడులో ఆ ఎమ్మెల్యే గారు ఆ టీం జాబ్ మేళాలు చేస్తున్నారు. అండ్ ఇంకా కుప్పంలో కూడా జరుగుతున్నట్టున్నాయి, మంగళగిరిలో జరుగుతున్నట్టున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు జరుగుతున్నాయి. సో దాని వరకు మనం ఒప్పుకోవచ్చు. కానీ ఈ ప్రైవేట్ రంగంలో పరిశ్రమలు, ఆహార శుద్ధి, పర్యాటకం, ఐటీ ప్రాజెక్టుల్లో 3,48,891 అనేది మాత్రం గవర్నమెంట్ లెక్కల్లోకి రాదు. దట్టు వీళ్ళకి సంబంధం లేదు. అండ్ ఇది అబద్ధం అని నేను ఎలా చెప్పగలనంటే, వీళ్ళు జస్ట్ లెక్కలు, అంకెలు చూపిస్తున్నారంటే, జస్ట్ లెక్కలు వేస్తున్నారంతే. ఎవడో డిగ్రీ చదువుతాడు ఒక కుర్రాడు, నాకు తెలిసినాడు, మా ఇంటి ఎదురుగా ఉంటాడు ఒక కుర్రాడు, ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు జాబ్ కోసం నా దగ్గరికి రెజ్యూమ్ పట్టుకొని వచ్చాడు. నేను నాకు తెలిసిన వాళ్ళకి ఒక 2-3 రెజ్యూమ్ పంపించాను. చివరికి బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో ఇచ్చాను. బీటెక్ ఫ్రెషరు, కొంచెం తక్కువ శాలరీకే వెళ్ళాడు. సో అలా నేను ఒక 3-4 నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పించాను చిన్నవి. సో అవి రాష్ట్రంలోనే చదివారు, రాష్ట్రంలోనే ఇంజనీరింగ్ చదివారు, లేదా పీజీలు చదివారు. వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లోనో లేదా బెంగళూరులోనో జాబులు చేస్తున్నారు. అవి ప్రభుత్వం లెక్కల్లోకి వస్తాయా? సో ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటే అది ప్రభుత్వం జాబ్ ఇచ్చినట్టే లెక్క అంటే నాకు డౌటు. ఇక్కడ జస్ట్ అంకెలు మాత్రమే చూపించారు. ట్రాన్స్పరెన్సీ లేదు, ఖచ్చితంగా పారదర్శకత లేదు. పారదర్శకత ఎప్పుడు వస్తుందంటే, ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ఎప్పుడు బలం చేకూరుతుందంటే ఒక అథెంటిసిటీ ఉండాలి. ఇప్పుడు ఎవడెవడో చెప్పొచ్చు, ఏదో ఒక ఎమ్మెల్యే ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు, ఇదిగో నేను ఈ సంవత్సరంన్నరలో నేను జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా 50,000 మందికి ఉద్యోగాలు ఇప్పించానని చెప్పుకోవచ్చు. ఎంతమందికి 50,000 మందికి ఎలా ఇప్పిస్తారు? అక్కడ నమ్మశక్యంగా ఉండాలిగా. అలాగే ఇక్కడ నమ్మశక్యంగా లేదు. ఎందుకు లేదు? ఎవరో ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, లేదంటే ఎవరో మీడియా వాళ్ళు చెప్పినట్టు
ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎలా, ప్లస్ అథెంటిసిటీ లేకపోతే ఎలా? నేనేమంటానంటే ఇప్పుడు మెగా డిఎస్సిలో 15,941 మందికి ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో లెక్కలు ఉన్నాయి, పేర్లతో సహా ఉన్నాయి. అలాగే పోలీస్ శాఖలో 6,001 మంది ఎవరెవరు అనేది లెక్కలతో పేర్లతో సహా ఉంటాయి. అలాగే జాబ్ మేళాలు ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎంటర్ చేస్తారుగా. ఒక చోట జాబ్ మేళా జరుగుతుంది అనుకోండి, ఆ రోజు ఆ జాబ్ మేళాకు ఒక 2,000 మంది వెళ్ళారనుకోండి, ఆ 2,000 మందిలో ఒక 200 మందికో 250 మందికో ఉద్యోగాలు వచ్చాయనుకోండి, ఆ 250 మంది పేర్లు డీటెయిల్స్ ఉంటాయిగా. ఏమంటే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ రాసుకోకుండా ఉంటారా? రాసుకుంటారు కదా. ప్రైవేట్గా అయితేనే రాసుకుంటాయి సంస్థలు, మరి ప్రభుత్వం పరంగా రాసుకోరా? సో వీలైతే ఒక మొబైల్ యాప్ కానీ లేదా ఒక వెబ్సైట్ కానీ తీసుకురావాలి ప్రభుత్వం. ఇదిగో మేము ఈ నెలలో ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఈ నెలలో ఇదిగో 12,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఆ 12,000 మంది పేర్లు ఇవి, వాళ్ళు ఈ ప్రాంతానికి చెందినవారు, వాళ్ళకి ఈ సంస్థలో ఉద్యోగం ఇచ్చాం, వాళ్ళ శాలరీ ఇది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇది అని చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే ప్రైవేట్ రంగం అయితే జవాబుదారీతనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆశించరు. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం జవాబుదారీతనం, పారదర్శకత ఆశిస్తున్నాం, బాధ్యత ఆశిస్తున్నాం, అథెంటికేషన్ ఆశిస్తున్నాం. సో జనం నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి? జనం ఎందుకు నమ్మాలి? ఎలా నమ్ముతారు జనం? జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పారు 99% హామీలు అమలు చేస్తాం, 99% హామీలు అమలు చేస్తాము అని. హామీలు అమలు చేశారా? జస్ట్ లెక్కలు చూపించారు అంతే. అది ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, 25 లక్షలు ఇల్లు కట్టించేసాం, అలా లెక్కలు చెప్పారు. సో వీళ్ళు కూడా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎలా? నమ్మాలిగా, జనం నమ్మాలిగా. జనం నమ్మట్లేదు. ఎందుకంటే ఒకసారి మీకు వీలైతే మీ ఊరిలో ఎంతమంది నా కళ్ళు ఎదురుగా అయితే నిరుద్యోగులకి ఎవరికి ఉద్యోగాలు రాలేదండి పెద్దగా. ప్రభుత్వం చెప్తున్న లెక్క ప్రకారం ఒక ఊరిలో 100 మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళల్లో కనీసం ఒక 10 మందికో 15 మందికో ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు వచ్చి ఉండాలి. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినవి అయితే లేవండి. ఏది మెగా డిఎస్సి ఒప్పుకుందాం, పోలీస్ శాఖ ఒప్పుకుందాం, అండ్ జాబ్ మేళాలు అక్కడక్కడ జరిగినవి ఒప్పుకుందాం తప్ప ఈ ప్రైవేట్ రంగంలో వీళ్ళకైతే ఏమీ లేదని నేను అంటాను. సో లేదు ఖచ్చితంగా మేము ఇప్పించాము అని చెప్తారా? ఎలాగ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీ పెండింగ్ ఉంది. ఆ 20 లక్షల ఉద్యోగాలు మీ జనం నమ్మాలి అంటే మీరు ఎవరెవరికి ఉద్యోగాలు ఇప్పించారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, ఏ సంస్థలో ఉద్యోగాలు ఇప్పించారు, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలి, ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అప్పుడు మీరు రేపు పొద్దున ఎన్నికల ప్రచారంలో ఇదిగో మేము ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల లిస్ట్ ఇది, ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి, వెళ్ళి చూసుకోండి అంటే తిరుగుండదంకి ప్రభుత్వానికి. అరే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఆ ఇవ్వడం కూడా కాకి లెక్కలతో సరిపెట్టలేదు, అంకిల్ గారిడీతో సరిపెట్టలేదు, ప్రూఫ్స్తో సహా ఇచ్చారు. ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారా? అది ఎంత గట్స్ ఉన్నారా ఈ ప్రభుత్వానికి అని ఒక అథెంటికేషన్ వస్తుంది, ఒక మౌత్ టాక్ వస్తుంది. అది ప్రభుత్వానికే మంచిది. నేను ఇక్కడ విమర్శిస్తున్నానని తీసుకోకూడదు. ప్రభుత్వానికి మంచిది, ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది అలా చేయడం వలన. అంతే తప్ప కాకి లెక్కలు వేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి తేడా ఏముంది? మేము అంత చేస్తాం ఇంత చేస్తామని చెప్పుకుంటే. సో ఈ 4,71,574 ఉద్యోగాలు అనేది మాత్రం ట్రాష్. థ్యాంక్ యూ.